హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మంచిగా ఎంతో విటమిన్స్, పొటాషియన్స్, ఫోలిక్ యాసిడ్ కలిగినటువంటి జామకాయలతో పచ్చడి తయారు చేయబోతున్నామండి. ఇంకోండి, ఒక 2 జామకాయలు తీసుకుని లోపల గింజలు వేయకుండా ఇంకోండి పైన గుజ్జు స్కిన్ ఇలా తీసేసి 2 జామకాయల వరకు ఇంకోండి ఇలా ముక్కలు కట్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఒక 75 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి ఇలాగ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు పిక్కలేంది ఇంకోండి, ఇంకా గుళ్ళండి ఇలా వేపేసుకుని పొట్టు తీసుకుని బద్దలా చేసుకుని పెట్టేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్. పోపు అయితే నేను ముందరే పెట్టేసుకుని అట్టే పెట్టేసుకున్నాను. పోపు చల్లారాలి అందుకు. ఇదండి పచ్చిమిర్చి ఒక బాండి పెట్టేసుకుని అందులో బాండి ఫిట్ అయ్యాక కొంచెం నూనె వేసుకుని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాక జామకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకోండి పచ్చిమిర్చి జామకాయ ముక్కలు 2 వెల్లుల్లి రబ్బలు వేసేసుకుని ఇలాగా జామకాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి 3-4 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది. బయట ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదండి, ఇందులో న్యూట్రిషన్స్ వాల్యూస్ అన్నీ పోతాయి. ఫ్రిడ్జ్ అసలు పెట్టుకోకూడదు. ఫ్రిడ్జ్లో పచ్చడి పైన మనకి 3-4 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది. ఈ పచ్చడి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ రోజుకో జామకాయ తినమని చెప్తారు, డాక్టర్ సజెషన్ చేస్తారు. ఎందుకనుకుంటున్నారు? ఈ జామకాయలో ఫోలిక్ యాసిడ్, సి విటమిన్ అధికంగా ఉంటుందంట అండి. అంతేకాకుండా విటమిన్ ఏ, సి, డి అండ్ B12, బీటా కెరోటిన్ చాలా ఉన్నాయండి. ఒక జామకాయ తింటే, రోజుకో జామకాయ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు. అందులోని ప్రెగ్నెంట్ లేడీస్ బాగా తినాలండి. రోజుకు 2-3 జామకాయలైనా తినచ్చు, నాట్ అన్ ఇష్యూ. చట్నీ అండి, ఈ జామకాయ పచ్చడి అండి రైస్లోకి అండ్ ఇడ్లీలోకే బాగుంటుందండి. ఇంకా దేంట్లోకి కాంబినేషన్ కాదు. ది బెస్ట్ కాంబినేషన్ టిఫిన్ ఇడ్లీలోకి లేదా వేడి వైట్ రైస్లోకి సూపర్ ఉంటుందండి. ఒకసారి చేసుకుని పెట్టుకుంటే ఆ రోజు అంతా మీ ఆ రైస్ పళ్ళెం అంతా కూడా అండి పొటాషియం, మినరల్స్, విటమిన్స్ పోషకాలుగానే అవుతుందండి. డ్యామ్ షూర్ నేను చెప్తున్నాను. ఇదిగోండి, ఒక జార్లోని గుళ్ళ పప్పు వేపుకొని ఇలా పక్కన పెట్టేసుకుని జార్లో వేసుకోవాలి, పొట్టు తీసి. అలాగే చింతపండు, అలాగే మనం వేసుకొని పెట్టుకున్న జామకాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయండి. ఇలాగ వేగిపోయినాయి, చల్లారిపోయినాయి. ఇప్పుడు జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని తీసుకొస్తాను. ఇదండి చూసారా, మనం ఫైనలీ మిక్సీ పట్టుకుని వచ్చిన తర్వాత మన జామకాయ పచ్చడి లుకింగ్ అయితే ఎలా ఉంది. దీన్ని పోపు పెట్టి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేస్తాను. ఇదండి చూసారా, గుమ్మగుమ్మలు ఆడిపోయి మన జామకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీని జామకాయ పచ్చడి కన్నా అనడం కన్నా పోషకాల పచ్చడి అంటాం బెటర్ అండి. చెప్పాను కదా ఇందాక వీడియో స్టార్టింగ్లో, అన్ని విటమిన్స్, మినరల్స్ అవి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి. ఉంటానండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.